వెల్కమ్ టు GTPL న్యూస్. నేను వాణి నందన్. ముందుగా హెడ్లైన్స్. గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో ఘనంగా భోగి పండుగ వేడుకలు. ఇళ్ల ముందు రంగురంగుల ముగ్గులు, గొబ్బెమ్మలతో పండుగ వాతావరణం. గోదావరి కనులో పండుగ పూట విషాదం. ఆగి ఉన్న లారీ కిందకు దూసుకెళ్లిన కారు, 2 దుర్మరణం. గోదావరికని పట్టణంలో హౌస్ఫుల్ కలెక్షన్ తో సంక్రాంతి సినిమాలకు పోటీనిస్తున్న ఎగ్జిబిషన్. ఎన్టీపీసీ మేడిపల్లిలోని సీతారామచంద్రస్వామి ఆలయంలో జరిగిన గోదా రంగనాయక స్వామి కళ్యాణానికి హాజరైన ఢిల్లీ డీసీపీ చెంప్యాల రంజిత. ఉద్యోగులు వారానికి 90 గంటలు పనిచేయాలని L&T చైర్మన్ సుబ్రహ్మణ్యం వ్యాఖ్యలను ఖండిస్తూ గోదావరి కనిలో సుబ్రహ్మణ్యం దిష్టి బొమ్మను దగ్ధం చేసిన INTUC శ్రేణులు. గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో సోమవారం భోగి పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి. సంక్రాంతి పండుగలో మొదటి రోజు భోగి, 2వ రోజున సంక్రాంతి, 3వ రోజున కనుమ పండుగ వేడుకలను ప్రజలంతా జరుపుకుంటారు. సోమవారం భోగితో సంక్రాంతి పండుగ ప్రారంభం కావడంతో ఆడపడుచులు వేకువజామునే లేచి ఇళ్ల ముంగిళ్లలో రంగురంగుల ముగ్గులు వేసి పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చారు. ముగ్గుల మధ్యలో ఆవు పేడతో తయారు చేసిన గొబ్బెమ్మలను ఉంచి గొబ్బెమ్మలకు గరిక, పిండి పూలను అలంకరించి చుట్టూ నవధాన్యాలను, రేగిపళ్ళు, పూలను ఉంచారు. ఇళ్ల ముంగిళ్లలో ఆడపడుచులు వేసిన రంగురంగుల ముగ్గులతో భోగి వేడుకలు ప్రారంభమయ్యాయి. గోదావరికని పట్టణంలో పండుగ పూట విషాదం నెలకొంది. ఆగి ఉన్న లారీ కిందకు దూసుకెళ్లిన కారు, 2 దుర్మరణం చెందారు. గోదావరికనిలో అంబేద్కర్ నగర్లో నివాసం ఉండే GDK లెవెల్ ఇంక్లెన్స్ లో పనిచేసే సతీష్ అనే కార్మికుడు భార్య సోదరి భావతో 11 నెలల బాబు సాత్విక్ తో కలిసి షిఫ్ట్ కారులో హైదరాబాద్కు వెళ్లి తిరిగి వస్తుండగా సోమవారం వేకువజామున దాదాపు 2 గంటల సమయంలో మరో 2 నిమిషాల్లో ఇల్లు చేరనుండగా కనిలోని ఎమ్మెల్యే క్యాంపు సమీపంలో ఆగి ఉన్న లారీ కిందకు అతి వేగంగా దూసుకెళ్లడంతో డ్రైవింగ్ చేస్తున్న సతీష్ అక్కడికక్కడే మృతి చెందగా 11 నెలల బాబు సాత్విక్ ప్రభుత్వ ఆసుపత్రిలో మృతి చెందారు. మృతుడు సతీష్ భార్య సోదరి భావకు తీవ్ర గాయాలు కాగా పరిస్థితి విషమంగా ఉండడంతో కరీంనగర్లోని ప్రైవేట్ హాస్పిటల్కు తరలించారు. కాగా 1 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసు విషయమై 1 టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ కారులో ప్రయాణిస్తున్న సతీష్ నిద్రలోకి జారుకోవటం మూలంగానే ఈ ప్రమాదం సంభవించినట్లు వెల్లడించారు. వాహనదారులు సురక్షితంగా గమ్యస్థానం చేరుకోవడానికి రాత్రి వేళల్లో ప్రయాణం చేయడం మానుకోవాలని, కారులో ప్రయాణించేటప్పుడు తప్పకుండా సీట్ బెల్ట్ ధరించాలని సూచించారు.
ఈరోజు ఉదయం సుమారు 3 గంటల ప్రాంతంలో గోదావరి కని పట్టణం యందు ఆగి ఉన్న లారీకి కారు ఢీకొట్టడంతో ఆ కారు నడుపుతున్న గిన్నెరపు సతీష్ అనే వ్యక్తి అంబేద్కర్ నగర్కి చెందిన వ్యక్తి తను మన గోదావరి కని అతను అక్కడికక్కడే మరణించడం జరిగింది. అందులో ప్రయాణిస్తున్న అతని కొడుకు కూడా తలకు గాయాలై హాస్పిటల్లో చికిత్స పొందుతూ చనిపోవడం జరిగింది. దాంట్లో అతనితో పాటు ఈ డిసీజుడితో పాటు అతని భార్య, అతని చెల్లె, బావ ప్రయాణిస్తున్నారు. ఇది అకస్మాత్తుగా వాళ్ళు చెప్పిన దాని ప్రకారం వాళ్ళు హైదరాబాద్కి వెళ్ళి వస్తుండగా సుమారు 3 గంటల ప్రాంతంలో పోతున్న క్రమంలో ఒక కుక్క డివైడర్ దాటి సడన్గా రావడంతో ఇతను మృతుడు నడుపుతున్న కారును ఎడమవైపు తిప్పడంతో ఆగి ఉన్న లారీ అది చీకట్లో వేర్పడక ఆ లారీని వెనక నుంచి ఢీకొట్టిండు అని చెప్పేసి దరఖాస్తు ఇవ్వడం జరిగింది. దానిపైన పూర్తి విచారణ జరిపి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి, అతి వేగంగా ప్రయాణించొద్దు. అదేవిధంగా మీరు చాలా దూరం ప్రయాణిస్తున్నప్పుడు, రాత్రి వేళల్లో చాలా దూరం ప్రయాణిస్తున్నప్పుడు ఖచ్చితంగా కొంచెం రెస్ట్ తీసుకోవాలి. అదే అలసిపోయి మీరు ప్రయాణం చేసినట్టయితే ఇలాంటి ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. దయచేసి అందరూ కూడా ఇది గమనించాలి. అదేవిధంగా మీరు ప్రయాణిస్తున్నప్పుడు ఖచ్చితంగా సీట్ బెల్ట్ కావచ్చు, తర్వాత లైటింగ్ కరెక్ట్ ఉందా లేదా అనేది వెహికల్కి చెక్ చేసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తాను. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్. నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో లండన్ బ్రిడ్జ్ ముఖద్వారంతో మీకు స్వాగతం పలుకుతుంది ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్ ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్ గోదావరి కనిలో. రండి, మీ పిల్ల పాపలతో కలిసి విచ్చేసి చూడండి, తినండి, తిరగండి, ఆనందించండి. ఇలా ఎన్నో స్టాల్స్ ఉన్నాయండి. పిల్లలకు పెద్దలకు ఉల్లాసంతో పాటు కుటుంబ సభ్యులకు మధుర అనుభూతినిచ్చే అమ్యూజ్మెంట్ ఎగ్జిబిషన్, మహిళల కోసం వివిధ రాష్ట్రాల నుండి విచ్చేసిన గృహోపకరణ వస్తువులు, కలంకారీ బెడ్ షీట్స్, హ్యాండీక్రాఫ్ట్ ఐటమ్స్, జ్యువెలరీ ఐటమ్స్, హ్యాండ్ బ్యాగ్స్, ఇలా ఎన్నో రకాల స్టోర్స్ ఉన్నాయి. ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్ 60 అడుగుల జాయింట్ వీల్, కొలంబస్, క్రాస్ వీల్, బ్రేక్ డాన్స్, డెవిల్ హౌస్, ఇలా ఎన్నో రకాల అమ్యూజ్మెంట్స్ తో మీకు స్వాగతం పలుకుతుంది ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్. ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు. తప్పక విచ్చేయండి, చూడండి మీ కుటుంబ సభ్యులతో. ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్ ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్ గోదావరి కనిలో. వెల్కమ్ బ్యాక్. గోదావరి కని పట్టణంలో హౌస్ఫుల్ కలెక్షన్తో దూసుకుపోతున్న ఎగ్జిబిషన్ సంక్రాంతి సినిమాలకు పోటీగా నిలబడుతోంది. గోదావరి కని ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్లో లండన్ బ్రిడ్జి ముఖద్వారంతో సందర్శకులకు విశేషంగా ఆకట్టుకుంటుంది. ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ సమయంలో సంక్రాంతి సినిమాలకు దీటుగా అస్లం గోదావరి కని పట్టణంలో సరికొత్త అనుభూతిని కలిగించేలా ఎగ్జిబిషన్ను తీసుకొస్తూ గోదావరి కని పరిసర ప్రాంతాల ప్రజలకు చల్లని సాయంకాలం వేళ ఆహ్లాదాన్ని పంచుతూ వస్తున్నారు. ఈసారి లండన్ సిటీ ముఖద్వారంతో సందర్శకులకు ఇట్టే కట్టేసి పడేలా లోపలికి వెళ్ళగానే లండన్ స్ట్రీట్ సెట్టింగ్ సందర్శకులకు విశేషంగా ఆకట్టుకుంటుంది. ఎగ్జిబిషన్కు వెళ్లిన వారంతా లండన్ సిటీలో సెట్టింగ్లో తిరుగుతూ లండన్లో ఉన్న అనుభూతిని పొందుతున్నారు. ఇంకా సందర్శకులకు విహరించేలా జాయింట్ వీల్, బ్రేక్ డాన్స్, టోరా, డ్రాగన్ రైల్, సొలంపో, పిల్లలకు మినీ ట్రైన్, వాటర్ బోటింగ్ ఇలాంటివి కనువిందు చేస్తున్నాయి. మహిళలు గృహోపకరణాలు, వస్తువులు, జ్యువెలరీ ఐటమ్స్, పిల్లలకు ఆట వస్తువులతో పాటు ఢిల్లీ అప్పడం, సిమ్లా మిర్చి బజ్జీ, చాట్ బండర్ లాంటి వాటితో ఎగ్జిబిషన్కు వచ్చిన సందర్శకులకు బహు పసందు చేస్తోంది. ఎగ్జిబిషన్కు వచ్చిన సందర్శకులంతా చాలా GTPL సిటీ న్యూస్తో తమ సంతోషాన్ని పంచుకున్నారు.
ఇక్కడ ఎగ్జిబిషన్కి వచ్చాము గోదావరి కళ్ళకి లండన్ బ్రిడ్జ్కి. ఇక్కడ ఫెసిలిటీ ఇక్కడ అన్నీ బాగా ఉన్నాయి. ఫెసిలిటీస్ ఇక్కడ ఫోటోస్ ఏర్పాటు కానీ రైడ్స్ అన్నీ బాగున్నాయి. చాలా ఎంజాయ్మెంట్ ఫ్యామిలీతో వచ్చినాం, అంత బాగుంది. గోదావరిలో ఎగ్జిబిషన్ చాలా బాగుంది. ఇక్కడ లండన్ బ్రిడ్జ్ సెట్టింగ్ అంతా బాగుంది ఫోటోగ్రఫీకి. ఇంకా ఎంటర్టైన్మెంట్కి గేమ్స్, షాపింగ్, ఇంకా జెయింట్ వీల్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇద్దరం చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ 20 years నుంచి వస్తున్నాము. ఇది మా 25th year. ఎవ్రీ ఇయర్ కలిసి వస్తాము. ఇట్లనే 25 years నుండి చాలా బాగుంది. ప్రతి ఇయర్ వస్తాము. ఇలానే చాలా ఎంటర్టైన్మెంట్. ఎన్టీపీసీ మేడిపల్లిలోని సీతారామచంద్రస్వామి ఆలయంలో సోమవారం జరిగిన గోదా రంగనాయక స్వామి కళ్యాణానికి ఢిల్లీ డీసీపీ అంజిత హాజరయ్యారు. ఎన్టీపీసీ మేడిపల్లి గ్రామానికి చెందిన డీసీపీ అంజిత సంక్రాంతి పండుగ సందర్భంగా విచ్చేయగా మేడిపల్లిలోని సీతారామచంద్రస్వామి ఆలయంలో జరుగుతున్న గోదా రంగనాయక స్వామి కళ్యాణానికి హాజరు కాగా ఆలయ కమిటీ నిర్వాహకులు అంజితను ఘనంగా సన్మానించారు. అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు గోవర్ధనగిరి జగన్నాథాచార్యులు ధనుర్మాసం సందర్భంగా భక్తుల నడుమ గోదా రంగనాయక స్వామి కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా జరిపించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు మాట్లాడుతూ లోక కళ్యాణార్థం ప్రతి ఏటా ధనుర్మాస వ్రతం భోగి రోజున గోదా రంగనాయక కళ్యాణం జరిపించడం జరుగుతుందని తెలిపారు. నృత్యం చేస్తూ కళ్యాణ మహోత్సవంలో గోవిందా భగవద్బంధువులారా, లోక కళ్యాణార్థం మన మేడిపల్లి సెంటర్లో వేయించేసి ఉన్న రామచంద్రమూర్తి ఆలయంలో చక్కగా నెల రోజుల నుండి అంటే డిసెంబర్ 16వ తేదీన ప్రారంభించుకున్న ధనుర్మాస వ్రత మహోత్సవాన్ని భక్తులందరూ అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో మనసా వాచా కర్మణః ఈ రోజు వరకు భోగి పండుగ వరకు అత్యంత వైభవంగా నిర్వహించి ఈరోజు ఆ రంగనాథ క్షేత్రంలో రంగనాథ స్వామి వారు గోదామ్మవారిని ఈ యొక్క గోదామ్మవారు చేసిన ధనుర్మాస వ్రతానికి ఆనందించి తాను వివాహం చేసుకున్నటువంటి రోజునే ఇక్కడ కూడా మనము ఆ గోదా రంగనాథ స్వామి వారి కళ్యాణ మహోత్సవాన్ని భక్తుల యొక్క అత్యంత భక్తి శ్రద్ధలతో వైభవంగా నిర్వహించుకున్నాం. ఇది కేవలము ఆ గోదామ్మవారు అంటే వైకుంఠంలో వేయించేసి ఉన్న అమ్మవారు ఈ యొక్క కలియుగంలో గోదా మనలాగే ఒక మానవకాంతగా జన్మించి ఈ వ్రతాన్ని తాను చేసి తనతో పాటు కొందరిని చేయించి మరి లోక కళ్యాణానికి ఈ యొక్క మార్గదర్శనం చేసిన ధనుర్మాస వ్రతం కాబట్టి ఇది అంటే ఈ ధనుర్మాస వ్రతంలో ఈ తిరుప్పావై పాస్త్ర విన్నపం చేసుకునేప్పుడు చదవడానికి ఎవరైనా కూడా ఒక మగవారే కాదు, ఒక బ్రాహ్మణులే కాదు, ఏ జాతి అయినా, ఏ కులమైనా, ఏ మతమైనా కూడా స్త్రీలు కానీ, పురుషులు కానీ, పిల్లలు కానీ, పెద్దలు కానీ ఎవరైనా కూడా ఈ పాస్త్రాలు అనుసంధానం చేసి ద్రవిడంలో ఉన్న పాస్త్రాలు అనుసంధానం చేసి భక్తితో భగవంతుణ్ణి కలియుగంలో మానవులు కూడా ఎలా పొందొచ్చు అని తాను ఒక మానవకాంతగా జన్మించి ఈ ధనుర్మాస వ్రతాన్ని ఆచరించి సాక్షాత్ శిలారూపంలో అంటే కలియుగంలో భగవంతుడు శిలారూపంలోనే ఉంటాడు అర్చారూపంలో. కాబట్టి ఈ వ్రత ఫలితంతో అర్చారూపంలో రంగనాథ క్షేత్రంలో ఉన్న రంగనాథ స్వామిని వివాహం చేసుకొని తాను మనందరికీ మార్గదర్శనం చేసింది. అంటే మానవులు కూడా తలుచుకుంటే భక్తితో సాధించలేనిది ఏమీ లేదు అని మనకు చూపించడం కొరకు ఈ వ్రతాన్ని తాను ఆచరించింది, మనకు ఆచరించడానికి మార్గదర్శనం చేసింది. కాబట్టి ఈ కార్యక్రమంలో అర్చకులు హరిప్రసాద్చార్యులు, అనురాధాచార్యులు, చెంప్యాల రామారావు, కేశవరావు, శరత్ రావు, లక్ష్మీ మనోహర్, రావికంటి ఈశ్వర్, వెంకట రామారావు, చెంప్యాల సత్యనారాయణరావు, మాధవరావు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్.
లైఫ్ లైన్ హాస్పిటల్ లక్కం భిక్షపతి నిర్వహణలో అన్ని రకాల వైద్య సదుపాయాలతో నడుపుతున్న మా లైఫ్ లైన్ హాస్పిటల్ నందు గత 4 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ల బృందం డాక్టర్ నరేష్ ఎంబీబీఎస్ డిఎన్బి జనరల్ మెడిసిన్ జనరల్ ఫిజిషియన్, గుండె మరియు షుగర్ వ్యాధి నిపుణులు, జ్వరం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, చికెన్ గున్యా, దమ్ము, దగ్గు, ఆస్తమా, టీబీ, ఛాతీ సంబంధిత వ్యాధులు, గుండె నొప్పి, రక్తపోటు, షుగర్, పక్షవాతం, అల్సర్, పాముకాటు, తేలుకాటు, అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును. డాక్టర్ శ్రీలత ఎంబీబీఎస్ డిసిహెచ్ చిల్డ్రన్ స్పెషలిస్ట్, పిల్లల ప్రత్యేక వైద్య నిపుణులు, పీడియాట్రిక్స్, చిన్న పిల్లలకు సంబంధించిన అన్ని రకాల వ్యాధులకు చూడబడును. మా హాస్పిటల్ నందు సదుపాయాలు ఐసీయూ, ఎన్ఐసీయూ, మానిటర్స్, వార్మర్, ఫోటోథెరపీ, సెంట్రల్ ఆక్సిజన్, పల్స్ ఆక్సిమీటర్, నెబ్యులైజర్ థెరపీ, ఈసీజీ, అధునాతన ల్యాబ్ ఫార్మసీ సౌకర్యం కలదు. 24 గంటలు వైద్య సేవలు అందుబాటులో ఉండును. లైఫ్ లైన్ హాస్పిటల్, రెడ్డి కాంప్లెక్స్, లక్ష్మీనగర్, గోదావరి ఖని. సెల్ నంబర్ 93096665 8008376355. వెల్కమ్ బ్యాక్. ఉద్యోగులు వారానికి 90 గంటలు పనిచేయాలని ఎల్ఎన్టీ చైర్మన్ సుబ్రహ్మణ్యం వ్యాఖ్యలను ఖండిస్తూ తెలంగాణ రాష్ట్ర కనీస వేతన సలహా మండలి చైర్మన్ జానక్ ప్రసాద్ ఆధ్వర్యంలో సోమవారం గోదావరి కనిలో సుబ్రహ్మణ్యం దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. ఈ మేరకు ఐఎన్టీయూసీ శ్రేణులు సుబ్రహ్మణ్యం వ్యాఖ్యలకు నిరసిస్తూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. కార్మికులపై పనిభారాన్ని మోపాలన్న కార్పొరేట్ శక్తుల చర్యలను ప్రతి ఒక్క ఉద్యోగి ఖండించాలన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర కనీస వేతన సలహా మండలి చైర్మన్ జానక్ ప్రసాద్ మాట్లాడుతూ ఇటీవల కాలంలో ఎల్ఎన్టీ చైర్మన్ సుబ్రహ్మణ్యం ఉద్యోగుల వారానికి 90 గంటలు పనిచేయాలని, ఇంట్లో ఎంతసేపు భార్యల ముఖాలు చూస్తూ కూర్చుంటారని చేసిన వ్యాఖ్యలను జనక్ ప్రసాద్ తీవ్రంగా ఖండించారు. బాధ్యతాయుతమైన స్థాయిలో ఉండి ఇలా మాట్లాడటం సరికాదని అన్నారు. సగటు ఉద్యోగుల కన్నా 534% ఎక్కువ జీతం తీసుకుంటూ ఉద్యోగులకు మాత్రం మామూలు జీతాలు ఇస్తూ వారానికి 90 గంటలు పనిచేయాలని అనడం సిగ్గుచేటన్నారు. దేశంలో కొన్ని కార్పొరేట్ సంస్థలు వాటి అధిపతులు బ్యాంకుల దగ్గర కోట్ల రుణాలు తీసుకొని ఎగ్గొట్టడమే కాకుండా అనేక రాయితీలు పొందుతూ కార్మికుల విషయం వచ్చేసరికి 90 గంటలు 70 గంటలు పనిచేయాలని వ్యాఖ్యలు చేయడం సరికాదని, దీన్ని యావత్ సమాజం వ్యతిరేకించాల్సిన అవసరం ఉందని కోరారు. ప్రతి ఉద్యోగి వారానికి 48 గంటలు పనిచేయాలని చట్టం చెబుతుంటే చట్టానికి విరుద్ధంగా వారానికి ఒకరు 70 గంటలు మరొకరు 90 గంటలు పనిచేయాలని చెప్తే చట్టబద్ధమైన చర్యలు తీసుకోవాలని కోరారు. యావత్ సమాజం దీన్ని వ్యతిరేకించాలని, అనేక ఉద్యమాల ఫలితంగా ఎంతో మంది కార్మికులు త్యాగాల ఫలితంగా రోజుకు 8 గంటల పనివేళలు హక్కు సాధించామని, ఇప్పుడు కార్పొరేట్ ఉద్యోగులను మళ్లీ బానిసలుగా చేయాలని చూస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. ఇటీవల కార్పొరేట్ శక్తులు, మల్టీనేషనల్ కంపెనీలు దేశంలో చట్ట వ్యతిరేక కార్యక్రమాలు అమలు చేస్తూ ప్రభుత్వానికి ట్యాక్సులు ఎక్కొట్టు, బ్యాంకుల్ని కొల్లగొడుతూ, బ్యాంకుల్ని మోసం చేస్తూ విదేశాలకు పారిపోయే సంస్థలు. ఆ సంస్థలకు కొంతమంది అధిపతులు, ఇన్ఫోసిస్ నారాయణమూర్తి కానీ, ఎల్ఎన్టీ కంపెనీ సుబ్రహ్మణ్యన్ కానీ, వాళ్ళు కార్మికుల ద్వేషగా, కార్మికుల ద్రోహులుగా ఒకడు 70 గంటలు వారానికి పనిచేయాలంటాడు, ఒకడు 90 గంటలు పనిచేయాలంటాడు. అదే ఎల్ఎన్టీ కంపెనీలో యావరేజ్ కార్మికుడికి ఇచ్చే జీతం కంటే 534% జీతం ఎక్కువ తీసుకుంటాడు. ఆయనకి నెలకి 54 కోట్ల రూపాయల జీతం. కార్మికుడట 90 గంటలు పనిచేయాలట, వాళ్ళు ట్యాక్స్లు ఎక్కువ నాణ్యత లేని పని చేస్తారు. సిగ్గుండాలా? 90 గంటలు మా కార్మికులు పనిచేయమంటారా? భారతదేశంలో వారానికి 48 గంటలు పనిచేయాలనే చట్టం ఉంటే చట్ట వ్యతిరేకంగా మాట్లాడితే పోలీసు వాళ్ళు వాడిని అరెస్ట్ చేసి పే చేయాలి. హైదరాబాద్లో 400 ఎకరాల భూమి ఇచ్చింది, అదే తమిళనాడు వాడికి 3 ఎకరాల భూమి ఇచ్చింది. సేమ్ సంస్థ. అంటే దోచుకుంటూ ప్రభుత్వాన్ని, ప్రజల్ని దోచుకుంటూ కార్మికుల్ని దోచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా ఈ మల్టీనేషనల్ కంపెనీ విషయంలో కానీ, నారాయణమూర్తి విషయంలో కానీ, సుబ్రహ్మణ్యం విషయంలో కానీ ఖండించాలా. కార్మిక శక్తి ఐక్యవేద్యంగా ఉన్నప్పుడు మాత్రమే దేశంలో ఉన్నాయి. ఇవాళ ప్రపంచంలో వారానికి 5 రోజులు చేస్తారు, వారానికి 4 రోజులు చేస్తారు. ఈయన 11 రోజులు చేయమంటాడు. అంటే 90 గంటలు చేయడానికి వీలు పడుతుంది. ఎక్కడైనా
మాట్లాడేది సిగ్గు ఉండాలి వారికి. కూర్చిపోవాలన్నా ఆరోగ్యం ఖరాబ్ చేసుకోవాలన్నా ఈ దేశంలో గత 10 ఏళ్లలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు అన్ని కార్మికులు వ్యతిరేకంగా 21 లక్షల కోట్ల రూపాయలు మల్టీనేషనల్ కంపెనీగా పెడితే మోడీ ప్రభుత్వానికి పాపాలు ఇవాళ కార్మికులు వ్యతిరేకంగా మాట్లాడాలి. కాబట్టి ఒకటే మాట్లాడుతున్నారు, భారతదేశంలో కార్మికులందరూ ఐకమత్యంతో ఉండాలా, ఐఎన్టీసీ నాయకత్వాన్ని బలపరచాలా. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ సెంట్రల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నరసింహారెడ్డి, సెంట్రల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ధర్మపురి నాయకులు వంగ లక్ష్మీపతి గౌడ్, వికాస్ కుమార్, వడ్డిపల్లి సదానందం, ఆరపల్లి శ్రీనివాస్, గడ్డం కృష్ణ, కొత్త సత్యనారాయణ రెడ్డి, విజయ్ మోహన్, నవీన్ కుమార్, గుండేటి శ్రీనివాస్, ఎదులపురం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. రామగిరి మండలం లద్నాపూర్ గ్రామంలోని శ్రీ గోదా రంగనాయక స్వామి ఆలయంలో గోదా కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ధనుర్మాసాన్ని పురస్కరించుకొని శ్రీదేవి భూదేవి సహిత గోదా రంగనాయక స్వామి ఆలయంలో వేద పండితులు సముద్రాల శ్రీనివాసాచారి ఆధ్వర్యంలో గోదా కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సహిత గోదా రంగనాయకుల స్వామివార్లకు ముందుగా పలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివార్లతో పాటు అమ్మవారులను మంగళ వాయిద్యాలతో నడుమ ప్రత్యేకంగా అలంకరించి మండపం వద్దకు తీసుకువచ్చి మండపంలో ఎదుర్కోల కార్యక్రమం నిర్వహించారు. ముందుగా గోదా రంగనాయక స్వామికి వరపూజ, శ్రీదేవి భూదేవులకు పూల పండ్ల కార్యక్రమం నిర్వహించి అనంతరం కళ్యాణం నిర్వహించారు. అతి ప్రాచీనమైన గోదా రంగనాయక స్వామి ఆలయంలో ప్రతి ఏటా ధనుర్మాసం ప్రారంభం నుంచి పలు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం కళ్యాణం నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్న సాంప్రదాయమని, భక్తుల కోరిన కోరికలు తీర్చే స్వామిగా పేరుగాంచిన రంగనాయకుల స్వాముల వారి కళ్యాణోత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై తమ మొక్కులు చెల్లించుకున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో ఘనంగా భోగి పండుగ వేడుకలు, ఇళ్ల ముందు రంగురంగుల ముగ్గులు, గొబ్బెమ్మలతో పండుగ వాతావరణం. గోదావరి కనిలో పండుగ పూట విషాదం, ఆగి ఉన్న లారీ కిందకు దూసుకెళ్లిన కారు, 2 దుర్మరణం. గోదావరికని పట్టణంలో హౌస్ఫుల్ కలెక్షన్తో సంక్రాంతి సినిమాలకు పోటీనిస్తున్న ఎగ్జిబిషన్. ఎన్టీపీసీ మేడిపల్లిలోని సీతారామచంద్రస్వామి ఆలయంలో జరిగిన గోదా రంగనాయక స్వామి కళ్యాణానికి హాజరైన ఢిల్లీ డీసీపీ చెంప్యాల రంజిత. ఉద్యోగులు వారానికి 90 గంటలు పనిచేయాలని L&T చైర్మన్ సుబ్రహ్మణ్యం వ్యాఖ్యలను ఖండిస్తూ గోదావరి కనిలో సుబ్రహ్మణ్యం దిష్టి బొమ్మను దగ్ధం చేసిన INTUC శ్రేణులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.